రమ్య చిటి పికిల్స్ అండ్ దువ్వాడ మాధురి గారు వాళ్ళిద్దరి ప్లాన్ ఏంటంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేద్దాం. ఎందుకంటే తనకి పబ్లిక్ ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే బాగా ఉండే ఒక అతన్ని టార్గెట్ చేద్దాం. ఓట్లు పడే అతన్ని ఆయన టార్గెట్ చేసి మనం ఎదుగుదాం అనే మైండ్ సెట్ ఉంటుంది చూసారా, అది టూ బ్యాడ్. ఓకేనా. అందువల్లే రమ్య చిట్టి పికిల్స్ వచ్చిన కాడి నుంచి ఓకేనా ఆర్మీ పవన్ కళ్యాణ్ మీద పడిపోతుంది ఆంధ్ర. నిన్న నైట్ తనూజ అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో టూ మచ్ గా మాట్లాడింది. ఓకేనా, టూ మచ్ కాదు అసలు త్రీ మచ్. ఒక నేషనల్ టెలివిజన్ షోలో ఒక అమ్మాయి అబ్బాయి గురించి ఇంత బ్యాడ్ గా మాట్లాడితే ఎలా ఎలా అసలు ప్రజలు మిమ్మల్ని ఒప్పుకుంటారని మీరు ఎలా అనుకుంటున్నారు? టూ బ్యాడ్. ఓకేనా. ఆ తర్వాత దువ్వాడ మాధురి గారు కూడా కూర్చోమన్నాడమ్మా మిమ్మల్ని, అంతే పవన్ కళ్యాణ్ కూర్చోండి అన్నాడు. దానికి మీరంత చెయ్యాల్సిన అవసరమూ లేదు. మళ్ళీ వచ్చి సారీ కూడా చెప్పాడు. సూపర్ అనిపించింది. ఓకేనా. కూర్చోమన్న దానికి అంత బిల్డప్ చేసిన అవసరం లేదు. మళ్ళీ వీళ్ళిద్దరు పక్కకెళ్ళి కూర్చొని మాట్లాడుకోవడం. ఓకేనా. పవన్ కళ్యాణ్ కూర్చోమన్నప్పుడు వీళ్ళిద్దరు కూర్చోలే దువ్వాడ మాధురి గారు. రమ్య చిట్టి బిల్స్ అండ్ దువ్వాడ మాధురి ఒక పక్కకెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక నేషనల్ టెలివిజన్ షోలో నా మీద కానీ అలా చేతులు ఎత్తేస్తే నేను కొట్టేస్తాను. ఒక అమ్మాయిలకి ఇచ్చుడు పవన్ కళ్యాణ్. ఏంటి ఆ మాటలు? నోరు కదుపు అడ్డు ఆపు ఏమి లే, ఏది పడితే అది మాట్లాడేద్దాం అన్నట్టే ఉంది. దానికి సపోర్ట్ దువ్వాడ మాధురి గారు. ఉం? ఏంటో అసలు వీళ్ళిద్దరు మాస్టర్ ప్లానింగ్ అమ్మా. ఈ మాస్టర్ ప్లానింగ్ ఎక్కువ రోజులైతే ఉండదు. ఓకేనా. ఒకరిని రాంగ్ ఎలిగేషన్ వేసి మనం ఎదుగుదామంటే అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఓకేనా. వీళ్ళు ఎంతో మందికి దువ్వాడ మాధురి గారు అండ్ రమ్య గారు రాంగ్ ఎలిగేషన్ వేశారు పవన్ కళ్యాణ్ మీద అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అక్కడే ఉంటది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, అక్కడే ఉంటది. ఓకే. మంచి మంచి కంటెంట్ తో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటా. నచ్చిన పాయింట్ గట్టిగా చెప్తూనే ఉంటా. మన బేబీ తెలుగు.